ద్వారా దేశ విదేశాల్లో వాక్యం వింటున్నటువంటి ప్రేక్షకులకు నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము ప్రార్థన. మూలవాక్యము లూకా 18:8. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇచ్చట ప్రభువు ప్రార్థన గురించి తెలుపుతూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఎడతెగక ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునితో మనకు గల సంబంధమే ప్రార్థన. అది నిరంతరం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ముఖ్యంగా అనేక స్థలాల్లో ఆయన ఒంటరిగా ప్రార్థించినట్లు మనం చూడగలము. మత్తయి సువార్త 14:23 ఆయన పర్వతాలకు పోయి అక్కడ ప్రార్థించినట్లుగా మనం చూస్తాము. లూకా సువార్త 9:25 చూసినట్లయితే మైదానాల్లో కూడా ఆయన ప్రార్థించినట్లుగా చూస్తాము. ప్రభువు అనేక సార్లు ఏకాంతముగా ప్రార్థించినట్లు చూస్తాము. ప్రార్థించకుండా ఆయన ఈ లోకంలో ఏ పని కూడా ఆయన ప్రారంభించినట్లు లేనట్టుగా మనం చూస్తాము. నిరంతరము ఆయన చేసే ప్రతి పని కూడా తండ్రి యొక్క ఆధీనములో ఆయన చేసినట్లుగా చూస్తాము. కాబట్టి యేసు ప్రభువు ఏమని కోరుతున్నాడంటే మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆ రీతిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకసారి శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు, ప్రభువా మాకు ప్రార్థన తెలియదే, మాకు నేర్పించమని శిష్యులు అడిగినప్పుడు ఆయన వారికి పరలోక ప్రార్థన నేర్పించినట్లుగా చూస్తాము. దాన్ని ఇప్పుడు కూడా మనము మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాము. ప్రభువు మనకు కావలసినవన్నీ దేవుణ్ణి అడిగి పొందమంటాడు. మనకి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా ప్రతినిత్యము దేవునికి ప్రార్థించి పొందాలని కోరుతున్నాము. మత్తయి సువార్త 7:7 చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మనం అడిగినట్లయితే తండ్రిని ఆయన ఇస్తాడని దేవుని గ్రంథంలో రాయబడినట్టుగా చూస్తాము. మార్కు సువార్త 11:24 చూస్తే అడగకముందే పొందినామని నమ్మమంటాడు. మనం ఏమైతే ప్రభువుని అడుగుతామో, దేవుణ్ణి అడుగుతామో అవన్నీ మనకు వచ్చేసినట్లుగా భావించి ప్రార్థించమంటాడు. అంటే మనకు ఏది అవసరమో తండ్రికి ముందుగానే తెలుసు. మనం అడిగాయని కూడా ఆయన తెలుసు కాబట్టి మనం ప్రార్థన చేయకముందే ఆయన ఇస్తా ఉంటాడు అని మనం భావించి మనం ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం ప్రార్థన పరులుగా ఎల్లప్పుడూ ఉండాలా. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకుల మీద ఆధారపడతా ఉంటాం, అనేకులను అడుగుతా ఉంటాం, కానీ దేవుణ్ణి అడగాల అని తండ్రి కోరుతున్నాడు. అందుకని నిరంతరము మనం ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు తను నమ్ముకున్న బిడ్డలను కోరుతూ ఉన్నాడు. శరీరముకు ఆహారము ఎంత అవసరమో మనం ఈ లోకంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం కావాలా. అదే రీతిగా ఆత్మకు కూడా ప్రార్థన అంత అవసరము. శరీరము సౌష్ఠంగా ఆరోగ్యముగా బలంగా ఉండాలంటే మనం ప్రతినిత్యం ఆహారం తీసుకుంటా ఉంటాము. అదేవిధంగా ఆత్మ కూడా బలంగా ఉండాలంటే ప్రార్థన అంత అవసరమైనది. మీకు ఇందు 3 అంశములు తెలియజేయాలని తలస్తూ ఉన్నాను. మొదటి అంశము విధవరాలు. ప్రభు శిష్యులకు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానము ఆ శిష్యులకి అర్థమయ్యేటట్టుగా ఈ ప్రార్థన ఎట్లా చేయాలనేది ప్రభు శిష్యులకు చెప్పినట్లుగా చూస్తాము. విధవరాలని గురించి ఈ యొక్క ఉపమానంలో ప్రస్తావించడం జరిగింది. విధవరాల పరిస్థితి మనకు తెలుసు. మనం ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాం కాబట్టి విధవరాలు పరిస్థితి ఎంత దయనీయమైందో మనకు తెలుసు. ప్రభు కూడా పరిస్థితిని బాగా తెలుసుకున్నాడు. ప్రపంచంలోని దేశాలన్నింటిలో పాలస్తీనా మరి ఎక్కువ ఈ విధవరాల యొక్క పరిస్థితి. చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఈ పాలస్తీనా దేశంలో ఉన్నాయి. అక్కడ పరిస్థితి ఎలాగుందంటే భర్త చనిపోయిన తర్వాత ఆమె ఇంటిలో నివసించే అర్హత లేదు. ఆమె ఒక నిర్భాగ్యురాలు. ఆమెకు పిల్లలు లేకుంటే ఆమె భర్త వైపునటువంటి మగ సంతతికి ఆమె ఆస్తి చెందుతుంది. ఒకవేళ పెరిగినటువంటి పిల్లలు గాని ఉన్నట్లయితే తల్లిని ఆ బిడ్డలు జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లలు చిన్నవారైతే ఆస్తిని ఒక సంస్థకు అప్పగించి వారు పెద్దవారయ్యే వరకు ఆ సంస్థ ఆ కుటుంబాన్ని చూసుకుంటా ఉంటారు. ఏది ఏమైనా పాలస్తీనాలో విధవరాలు ఆస్తిపై ఎటువంటి హక్కు లేదు. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఈ పాలస్తీనా దేశంలో విధవరాలు అనుభవిస్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఉపమానములో ఆయన ఏమి చెప్పాడంటే ఈ యొక్క స్త్రీకి ఒక సమస్య ఉంది. ఏమి సమస్య అంటే ఆమెకు ఆమె ప్రతివాదికి మధ్య ఒక వివాదం ఉంది. అది ఏమిటో ఇక్కడ రాయబడలేదు.
ఏ విధంగా వాళ్ళిద్దరికీ ఈ వివాదం ఏర్పడిందో కానీ గ్రంథంలో రాయబడలేదు. అయితే న్యాయం చెప్పమని మాత్రము ప్రతిరోజు న్యాయవాది చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ యొక్క న్యాయవాది ఏ జవాబు చెప్పకుండా మౌనముగా ఉండి ఆమె ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాము. ఇప్పుడు మనం రెండో అంశాన్ని గురించి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. రెండో అంశము న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతిని గురించి ఈ ఉపమానంలో ప్రత్యేకంగా రాయబడినట్లుగా చూస్తాము. దేవునికి భయపడుట. మామూలుగా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దేవునికి భయపడతా ఉంటారు. దేవునికి భయపడడం అంటే దైవభక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలా, న్యాయము కలిగి ఉండాలా. కానీ ఈ న్యాయమూర్తికి 3 లేవు ఆయనలో. ఆ 3 లక్షణాలు ఇతనికి లేవు. అంటే ఇతను దేవునికి భయపడేవాడు కాదని మనకు తెలుస్తుంది. దేవునికి భయపడమే కాకుండా ఇతను ఇంకొక లక్షణం కూడా ఉంది. మామూలుగా చాలా మంది మనము ఈ లోకంలో మనుషుల్ని లక్ష్య పెడతా ఉంటాం, మనుషుల్ని గౌరవిస్తూ ఉంటాం, మనుషులు చెప్పిన మాటలు వింటా ఉంటాం, ప్రజల అభిప్రాయాలను గుర్తిస్తూ ఉంటాం, వివాదాల్లో తగిన విధంగా పరిష్కరిస్తూ ఉంటాం, చట్ట ప్రకారం న్యాయం చేస్తూ ఉంటాం. అంటే ప్రజలు ఎట్లా ఉన్నారో తెలుసుకుని ఆ రీతిగా మనం నడుచుకుంటా ఉంటాం. కానీ ఇతను 3 కూడా ఆయన లెక్క చేయకుండా ఉన్నాడు. అందువల్ల ఇతడు ప్రజలను లక్ష్య పెట్టేవాడు కాదని ఈ యొక్క ఉపమానంలో రాయబడినట్లుగా చూస్తాం. అందుకనే ప్రభు అంటున్నాడు ఈ ఉపమానంలో ఇతడు అన్యాయస్తుడని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. ఈ న్యాయాధిపతి ఎందుకు ఆ విధవరాలకి న్యాయం తీర్చలేదని మనం ఆలోచిస్తే ఒకవేళ ఆమెకి డబ్బు లేకుండా ఉండవచ్చు. ఎందుకంటే ఆమెకి ఆస్తిపై హక్కు లేదు కాబట్టి, వారసత్వం లేదు కాబట్టి ఆమెకి డబ్బు లేకపోయి ఉండవచ్చు. తన ప్రతివాది పెట్టినట్టుగా డబ్బు లేకుండా ఉండవచ్చు. వారసులపై ఆధారపడి బ్రతుకుతా ఉంది కాబట్టి ఆమె ఒక నిస్సహాయకురాలు. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతి ఆమెను గుర్తించకుండా పోవడానికి ఒక కారణమై ఉంటుంది. న్యాయమతి ఏమి జవాబు చెప్పడం వల్ల ఎన్నిసార్లు తిరిగినా, ఆయన చుట్టూ తిరిగినా, పదే తిరిగినా అతను ఏమి జవాబు చెప్పడం వల్ల విసుగు చెందకుండా కోర్టుకు వస్తా ఉంది. ఆమె ప్రతిరోజు మామూలుగానే ఎన్నిసార్లు అతను లెక్క చేయకపోయినా, అతను మౌనంగా ఉన్నా కూడా ఆమె కోర్టుకు వస్తా ఉంది. ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు ఈమె ఎందుకు వస్తుందో, ఈమె ఏ కారణం చేత ఇక్కడికి వస్తుందో, ఆమె వివాదం ఏందో గ్రామంలో ఉండి వాళ్ళందరికీ తెలుసు. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి వారు ఆ వివాదం తెలుసు. న్యాయాధిపతికి పబ్లిక్ గా ఆమె అడుగుతా ఉంది, ఏమయ్యా నువ్వు నా న్యాయం తెచ్చవా అని 10 మందిలో కూడా అడుగుతా ఉంది. కానీ అతను ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఆమె మోసానికి గురైందని ప్రజలకు తెలుసు, ఆమె మోసానికి గురిందని న్యాయాధిపతికి తెలుసు. ఈ రీతిగా ఈ యొక్క విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ప్రతిరోజు కూడా విరామం లేకుండా ఎడతెక్కకుండా ఆయన గోదాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలము. ఇప్పుడు మనం 3వ అంశానికి వస్తాం. 3వ అంశము పరమ తండ్రి. ఇది ఒక ఉపమానం మాత్రమే. యేసు ప్రభు శిష్యులకు చెప్పింది ఒక ఉపమానం మాత్రమే. వాళ్ళు ఉత్సాహపరచడానికి, నిరుత్సాహపడకుండా తను వెళ్లిపోయిన తర్వాత వాళ్ళు నిరుత్సాహానికి లోనవుతారేమని ప్రభు ముందుగానే ఈ ఉపమానం ద్వారా వాళ్ళని బలపరిచినట్లుగా చూస్తాము. విధవరాలు గాని, ఇక్కడ చెప్పినటువంటి న్యాయాధిపతి గాని నిజమైనటువంటి వ్యక్తులు కాదు. నిజమైన వ్యక్తులను ఆయన ఇక్కడ చెప్పినట్లుగా లేదు. మరి ఎవరిని కూడా ఉద్దేశించి ఆయన చెప్పలే. ప్రభు చెప్పిన మాటలను బట్టి చూస్తే అటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. విధవల నుండి బాధపడేవారు గాని, ఈ అన్యాయపు న్యాయవాది లాంటి వారు గాని అనేక మంది ఈ లోకంలో లేకపోలేదు, ఉండవచ్చు అని మనం భావించవచ్చు. అయితే ఈ విధవరాలు నిస్సహాయకురాలు, విసుగు చెందకుండా న్యాయాధిపతి చుట్టూ తిరుగుతా ఉంది. ఆయన మౌనంగా ఉన్నా, లెక్క చేయకుండా ఉన్నప్పుడు కూడా విధవరాలు ఎట్లయినా కూడా ఆయన దగ్గర న్యాయం పొందాలనే ఉద్దేశం చేత తిరుగుతా ఉంది. అయితే న్యాయాధిపతి చాలా కఠినంగా ఉన్నాడు. ఆమె ఎట్లా తిరుగుతుందో దానికి విరుద్ధంగా ఇతను కూడా చాలా కఠినంగా ఉన్నాడు. దేవునికి భయపడకుండా ఉన్నాడు. దేవుడు అంటే అతనికి భయమే, భక్తి లేదు. 3వది మనం చూసినట్లయితే అంతరాత్మ కూడా కొన్ని మనకు బోధిస్తూ ఉంటది. దేవునికి భయపడకుండా, మనుషులు లెక్క చేయకపోయినా కూడా మనలో ఉండే అంతరాత్మ కూడా ఒక్కోసారి చెప్తా ఉంది. ఆమె తిరుగుతుంది, అది న్యాయము, అది తీర్చని చెప్తా ఉంటది. కానీ అంతరాత్మను కూడా ఆయన లెక్క చేయడం, దాన్ని కూడా గుర్తించుకోలేకపోతున్నాడు. అది ఏం చెప్తుందో కూడా దాన్ని కూడా తోసివేస్తున్నాడు. దేవునికి భయపడడం వల్ల, మనుషులు లక్ష్య పెట్టడం వల్ల, అంతరాత్మను కూడా గుర్తించడం వల్ల,
గుర్తించకుండా ఉన్నది అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే, ఇతను అంటాడు తనకు తాను మాట్లాడుకునే ఒక నిర్ణయానికి వచ్చాడు. హీ టోల్డ్ హిమ్సెల్ఫ్. అతను ఒక మనిషి, మళ్ళా తనలాంటి ఒక మనిషిని పక్కన పెట్టుకొని అతనితో మాట్లాడిన తానే ఇంకో మనిషిగా భావించి తాను మాట్లాడినట్టుగా మాట్లాడి ఆయన దగ్గర ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. హీ టోల్డ్ హిమ్సెల్ఫ్. తానే మరి ఒక మనిషిగా భావించి తీసుకున్నాడు ఒక నిర్ణయము. ఏ నిర్ణయం అంటే, ఈ విధవరాలు తొందర పెడుతుంది, ఈ విధవరాలు మాటి మాటికి వస్తుంది, ఉదయం వస్తుంది, సాయంకాలం వస్తుంది, కోర్టుకు వస్తుంది, పబ్లిక్ గా మాట్లాడుతూ ఉంది, కాబట్టి ఈ విధంగా నన్ను తొందర పెడుతుందని తానే ఈ టోల్డ్ హిమ్సెల్ఫ్, తనలో ఉన్నటువంటి తాను ఒక మనిషిగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మాటి మాటికి వచ్చి గోదావరికున్నట్లు న్యాయం తీర్చేద్దనని తనలో తాను అనుకొని న్యాయం తీర్చినాడు. కాబట్టి తాను ఒక నిర్ణయం తీసుకొని ఆయన న్యాయము చెప్పినట్లుగా మనం ఇక్కడ ఈ ఉపమానంలో చూడవచ్చు. కాబట్టి ఆ విధవరాలు పదే పదే న్యాయవాదికి వచ్చి తిరిగి తిరిగి అక్కడ న్యాయము తీర్చుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రం తను కూర్చి మొర్రపెడుతుండగా వారికి న్యాయం తీర్చడా. కాబట్టి దేవుడు అనేవాడు మన సృష్టికర్త, మన సృష్టించిన వాడు, మన తండ్రి. మనం చేసే ప్రార్థనలు ఆయన వినడానికి ఆయన ఇప్పుడు కాచుకొని ఉన్నాడు. మనం మొర్రపెడితే ఆయన న్యాయం తీర్చడా? ఆయన త్వరగా న్యాయం తీర్చాడు. ఆయన ఈ యొక్క అన్యాయం న్యాయపతి మాదిరిగా కాకుండా ఎంత తొందరగా అయితే న్యాయం తీర్చాలో అంత తొందరగా న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు వింటాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన వింటాడు, త్వరగా జవాబిస్తాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి తీర్పిచ్చినప్పుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు త్వరగా జవాబిస్తాడు. కాబట్టి మనము ఈ యొక్క విధురాల దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎడతెగ మనం ప్రార్థన చేయాలా, విసుగు చెందక ప్రార్థన చేయాలా, నిత్యము ప్రార్థన చేయాలా. ఎడతెరప లేకుండా అంటే వర్షం వచ్చినప్పుడు ఎడతెరప లేకుండా కురుస్తుందని ఒక సందు ఉండదు, గ్యాప్ లేకుండా ఆ యొక్క వర్షం కురిసినట్టుగా మనము తెడప లేకుండా మన దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తప్పక మన ప్రార్థన ఇస్తాడు. చాలా మంది టీవీ మెసేజ్ వినేటప్పుడు మధ్య మధ్యలో గాని అవతల గాని ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తుంటారు. కానీ మన పక్షాన్ని కూడా మనం ప్రార్థన చేయాలా, ఎడతెగ ప్రార్థన చేయాలా. నిరంతరం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు జవాబివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దేవుడు మాట్లాడతాడు, ఎడతెగక విసుగక నిత్యం ప్రార్థన చేయండి, తండ్రి కాచుకో ఉన్నాడు. నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఎంత తొందరగా పరిష్కారం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఆయన మనల్ని ప్రార్థన చేయమని కోరుతున్నట్లుగా చూస్తాం. ఇప్పుడు మీకు 3 అంశాల గురించి చెప్పాను. ఒకటి విధవరాలు, రెండవది న్యాయాధిపతి, 3 పరమదేవుడు. ఇప్పుడు ఇంతటితో ముగించాలని నేను తలస్తున్నాను. యేసు ప్రభు శిష్యులతో తన రాకడ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి ఆయన వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, నిరుత్సాహపడద్దు, ఎడతెగ ప్రార్థించండి, ఓపికతో కాచుకొని ఉండమని శిష్యులతో రాకడ గురించి చెప్తున్నాడు. ఇక్కడ చివరిగా ఆయన ఉపమానంలో ఒక మాట చెప్పాడు, ముఖ్యమైనటువంటి మాట. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇదొక ప్రశ్నలాగా ఉంది, మనకు జవాబు దొరకని ప్రశ్న, సందేహంతో కూడినటువంటి ప్రశ్న, ఆందోళన కలిగించే ప్రశ్న, బాధతో కూడినటువంటి ప్రశ్నగా ఇక్కడ శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు వరకు ఎవరు నిలవగలరు? విశ్వాసము కోల్పోతారేమో. ఆ రోజు నిజంగా మనిషి కుమారుడు వచ్చేటప్పటికి ఎంతమంది ఉంటారేమో. ఇప్పుడున్న వాళ్ళు అప్పుడు దాకా ఉండగలరా? విశ్వాసం కోల్పోతారేమో అని ప్రభు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరుస్తున్నాడు. దొంగ వస్తున్న సమయం ఎవరికి తెలుసు? దొంగ పలానా టైంలో వస్తాడని తెలిస్తే అందరూ మేలుకొని ఉంటారు కదా. కాబట్టి తెలియదే. కాబట్టి దొంగ ఏ సమయంలో వస్తాడు ఎవరికి తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమంటాడు. అట్లనే ప్రభు కూడా ఈ లోకానికి వచ్చే సమయం ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే అందరం జాగ్రత్తగా ఉంటాం. అందుకనే ప్రభు కూడా తన రాకడ ఎప్పుడో చెప్పలేదు. అందుకనే మెలకువగలిగి జాగ్రత్తగా ఉండమని కోరుతూ ఉన్నాడు. 2 పేతురు 3వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఏమంటారంటే, ఆయన కూర్చున్న వాగ్దానములు ఏమైనవి? ఆయన వస్తానన్నాడు కదా, ఆయన వస్తానని చెప్పినాడు కదా, కాబట్టి ఆయన వాగ్దానాలు ఏమైనా ప్రజలు అనుకుంటారు. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభించినట్లు నిలిచినదని చెప్పుదురు. దేవుడు ఆ రోజు చెప్పాడే, సూర్యుడు అట్నే ఉన్నాడు, చంద్రుడు, భూమి, గ్రహాలన్నీ అట్లనే ఉన్నాయే, ఏం మార్పు రాలేదే అని అందరూ చెప్తారు. ఏడయ్యా మీకు ప్రభువు వస్తాడన్నాడే అని ప్రజలు కూడా అంటారు. అయితే ప్రభు ఒక మాట అంటాడు,
ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, ఆయన దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉంది. కాబట్టి మనం అనుకున్నటువంటి దినాలు వేరు, మనకు అనుకున్నటువంటి సంవత్సరాలు వేరు, ఆయన ఒక దినాలు ఆయన సంవత్సరాలు వేరు. అందువల్ల మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కాలం కోసం మనం కాచుకొని ఉండాలి. మన కాలం అనుకుంటాం,